ద లోక్సభ అంటూ అలాగే మై సిన్సియర్ థ్యాంక్స్ అంటున్నారు. దాంతోపాటు we shall remain committed to the excellence in public service and preserving the cultural ethos of our state which requires collective cooperation. సో చాలా క్లియర్గా కమిటెడ్ టు ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్. సో ప్రజలకు సేవ చేయాలన్న దానిపైన కమిట్మెంట్, టీవీకే కమిట్మెంట్ అలానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దాంతోపాటు అండ్ ప్రిజర్వింగ్ ద కల్చరల్ ఎథోస్ ఆఫ్ అవర్ స్టేట్ విచ్ రిక్వైర్స్ కలెక్టివ్ కోఆపరేషన్. కల్చరల్ ఎథోస్ అంటే హిందీ భాష గురించి ఏమన్నా ఉద్దేశించి మాట్లాడుతున్నారా? కల్చరల్ తమిళ భాష గురించి అంటే తమిళ్ లాంగ్వేజ్ శాంక్టిటీ గురించి హిందీ భాషని అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం, ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంట్రడ్యూస్ చేయడం గురించి గతంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ప్రభుత్వాలు, ప్రజలు ఎన్నోసార్లు దాని గురించి చర్చించారు తమిళనాడులో. సో దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కల్చరల్ ఇథోస్ అంటూ చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. మరో పక్కన బియాండ్ పాలిటిక్స్ వి షల్ ప్రయారిటైజ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తమిళనాడు. సో రాజకీయాలు అంటే ఏ పార్టీలు అనేది పక్కన పెట్టి ఖచ్చితంగా అందరం తమిళ ప్రజల కోసం పోరాడదాము అంటూ టీవీకే విజయ్ ఇటు రాహుల్ గాంధీకి కూడా స్పందించారు. ఓవరాల్గా మొత్తం మీద చాలా క్లియర్గా ఈ రెండు ట్వీట్స్లో ఒక ప్రొఫెషనలిజం, ప్రధానమంత్రి మోదీని ఉద్దేశించి మాట్లాడిన దాంట్లో ఒక చీఫ్ మినిస్టర్ ఎలా అయితే తన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన కోఆపరేషన్ని, ఆ ప్రొఫెషనలిజంని, వాటన్నిటిని ప్రధానమంత్రి మోదీకి ట్వీట్ చేసిన, రిప్లై ఇచ్చిన ఆ ట్వీట్లో చాలా క్లియర్గా అక్కడ ప్రొఫెషనలిజం కల్పిస్తుంది. మరో పక్కన ఇటు రాహుల్ గాంధీకి ఇచ్చిన రిప్లైలో కూడా చాలా క్లియర్గా కలెక్టివ్ కోఆపరేషన్ అంటే అన్ని పార్టీలతోని ఒక కోఆపరేషన్ అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ని మెయింటైన్ చేయాలన్న ఉద్దేశం కూడా అక్కడ విజయ్ది చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరో పక్కన బీజేపీ అంటే ప్రధానమంత్రి మోదీ, బీజేపీ కావచ్చు, అలాగే రాహుల్ గాంధీ కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు పార్టీస్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి టీవీకే ఎవరి వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంది? ఎన్డీఏనా లేకపోతే ఇండియా కూటమియా? ఈ రెండు కూటమిలో ఎవరి వైపు మొగ్గుతాడా, లేకపోతే ఇండివిజువల్గానే ఉండే అవకాశం ఉందా? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు నా కొలీగ్ సచిన్ అందుబాటులో ఉన్నాడు. సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ అని చెప్పొచ్చు. సో ఏంటి ఛాన్సెస్ ఏంటి? బీజేపీతో ముందుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఇండి కూటమితో ముందుకెళ్లే అవకాశం ఉందా, లేకపోతే ఇండివిజువల్గానే సోలో పర్ఫార్మెన్స్ ఎలాగైతే ఎలక్షన్లోకి సోలోగా వచ్చారో అలానే సోలోగా ముందుకెళ్లే ప్లాన్ ఉందని అనుకోవాలా? ఈ ట్వీట్స్ని మొత్తంగా ఓవరాల్గా చూస్తే ఏమనిపిస్తుంది సచిన్? లేదు, సోలోగా వెళ్ళే అవకాశం ఎక్కడా లేదు. ఎందుకంటే మ్యాండేట్ లేదు కాబట్టి. మ్యాండేట్ 118, మ్యాజిక్ ఫిగర్ 118 ఉంది. ఆ 118 ని ఇక్కడ ఫిగర్ అవుట్ చేయడానికి ప్రెసెంట్ టీవీకే ఆలోచనలు ఉంది, తర్జన భర్జన ఉంది అనుకోవడం అతిశక్తి లేదు. బట్ టైమింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు గమనిస్తే కనుక వాళ్ళు చేస్తున్న ట్వీట్ కి, అది ప్రధాని మోదీ కావచ్చు లేకపోతే రాహుల్ గాంధీ, వాళ్ళు చేసిన ట్వీట్ కి రిప్లై ఇచ్చిన సందర్భంలో ఒక ఆసక్తికర పరిణామం అంటే అబ్జర్వేషన్ మాట్లాడుకుంటా కదా, దట్ వాట్ మై అబ్జర్వేషన్ ఇస్, మీరు గమనిస్తే కనుక ఫస్ట్ మోదీకి రిప్లై ఇస్తున్న సందర్భంలో థ్యాంక్ యూ హానరబుల్ పిఎంఓ ఇండియా అంటే పిఎంఓని ట్యాగ్ చేస్తారు తప్ప మోదీని కాదు అని అనుకోవడం ఎక్స్పెక్ట్ లేదు. అదేంటి, ప్రైమ్ మినిస్టర్ మోదీయే కదా అంటే కనుక అఫ్ కోర్స్ నరేంద్ర మోదీ ట్వీట్ చేసినప్పుడు ఆయన ట్యాగ్ చేస్తుంది పిఎంఓని. అంటే అర్థం చేసుకోవచ్చు, అంటే నేను ఒక ప్రధానిగా ఆయన రెస్పెక్ట్ చేస్తున్నాను, లేకపోతే ఆయన ప్రధానిగా నేను గ్రీట్ చేస్తున్నాను. సో మోదీకి కనుక రిప్లై ఇస్తే బహుశా ఎక్కడ పార్టీ అఫిలియేషన్ అనే ఒక మార్క్ ఉంటుందని చెప్పి ఎక్కడా కూడా టచ్ చేయలేదు. పిఎంఓని ట్యాగ్ చేశారు. థ్యాంక్ యూ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ట్యాగ్ పిఎంఓ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ని ట్యాగ్ చేస్తూ ఫర్ యువర్ గ్రీటింగ్, ద వెల్ బీయింగ్ ఆఫ్ అవర్ పీపుల్ రిమైన్ ఆర్ ఓన్లీ గోల్ అంటూ మాట్లాడుకొచ్చారు. అట్ ద సేమ్ టైం ఇటు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కూడా ఇటు మాట్లాడుతూ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ద హానరబుల్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద లోక్సభ. సో ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు, ఎక్కడ పేరును కూడా ప్రస్తావించలేదు విజయ్ అంటే ఈస్ టేకింగ్ కేర్ ఎవ్రీ అండ్ ఈచ్ పాయింట్, అంటే మైన్యూట్ పాయింట్స్ ని కూడా చాలా క్లియర్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. యాజ్ ఎ పొలిటీషియన్ ఈజ్ మూవింగ్ హెడ్, ఒక అడుగు ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అనుకోవడంలో అతిశయలేదు ఈ ట్వీట్స్ చూస్తూ ఉంటే. ఇంకేమంటున్నారు, వీ షల్ రిమైన్ కమిటెడ్ టు ద ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ ప్రిజర్వింగ్ ద కల్చరల్ రిసోర్స్ ఆఫ్ అవర్ స్టేట్ విచ్ రిక్వైర్స్ కలెక్టివ్ కోఆపరేషన్ బియాండ్ పాలిటిక్స్. వీ షల్ ప్రయారిటైజ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తమిళనాడు. ఇక్కడ ఈ లాస్ట్ పాయింట్ చూద్దాం. బియాండ్ పాలిటిక్స్ మించి వీ షల్ ప్రయారిటైజ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ తమిళనాడు అంటే తమిళనాడు ప్రజల వెల్ఫేర్ కోసం మనం ప్రయారిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది పాలిటిక్స్ ని మించి అని చెప్పి. సో ఇక్కడ ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇచ్చినట్టుగా భావించవచ్చు, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ అనుకునే అవకాశం ఉంది. ఎందుకని అక్కడ కాంగ్రెస్ 5 స్థానాలు గెలుచుకుంది కాబట్టి 108+5 114కి వెళుతుంది. అక్కడ అంటే ఇతరులు కాంగ్రెస్ కలుపుకొని మొత్తంగా 14 స్థానాలు.
అంటే అర్థం చేసుకోవచ్చు 108 ప్లస్ 4 112 ప్లస్ 10 అంటే దాదాపు 122 కాబట్టి మ్యాజిక్ ఫిగర్ ని దాటి అధికారంలోకి వచ్చేయచ్చు ఒక ఈ ఈక్వేషన్ చూసుకుంటే. అలాగే ఇక్కడ PM1 ట్యాక్ చేస్తున్నప్పుడు ఎందుకంటే మీరు చూస్తే కనుక పోనీ అక్కడ గ్రాటిట్యూడ్ ద ఓటర్స్ ఆఫ్ తమిళనాడు హూ సపోర్టెడ్ ద NDA in the Tamil Nadu Assembly elections, we will always remind at the forefront and to Modi చేసిన ట్వీట్ కి రిప్లై ఇస్తూ PM1 ట్యాక్ చేశారు. సో వాట్ ఇట్ క్లియర్లీ షోస్ ఇస్ ఓన్లీ ఒక రెస్పెక్టెడ్ పొజిషన్స్ కి మాత్రమే నేను రిప్లై ఇస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎనీ పొలిటికల్ అఫిలియేషన్ లేకపోతే పొలిటికల్ గా ఎటువంటి మూవ్మెంట్ కాదు అని చెప్పి ఎక్కడ తన వైపు నుంచి మిస్టేక్ లేకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అఫ్ కోర్స్ ధన్యవాదాలు చెప్పారు, రెస్పెక్టెడ్ పొజిషన్స్ కి ఇవ్వాల్సిన వాల్యూ ఇచ్చేస్తారు అనుకున్నారు, అది ఫేక్ లేదు. బట్ మ్యాటర్ ఇక్కడ ఏంటంటే కనుక డిస్కషన్ జరుగుతోంది. ఇక్కడ కర్ర విరగలేదు పాము చావలేదు అని చెప్పుకునే సామెత ఉంటుంది ఇక్కడ బహుశా ఆ పదాన్ని కాస్త మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు. సో ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఏంటి విజయ్ ఈక్వల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అంటే 3వ పాయింట్ రైజ్ అవుతుంది కళ్యాణ్. ఏంటిది ఇటు కాంగ్రెస్ తోని వెళ్లకుండా అటు బీజేపీతో వెళ్లకుండా, అంటే కాంగ్రెస్ డిఎంకేతో ఉంది. సో డిఎంకేతో వెళ్ళరు, అట్ ద సేమ్ టైం ఏఐడిఎంకేతో వెళ్లకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం జరగచ్చు. ఎప్పుడు డిఎంకే నుంచి ఒక 10 మంది ఏఐడిఎంకే నుంచి ఒక 15 మంది వచ్చేస్తారని చెప్పి ఒక చర్చ జరుగుతోంది. అంటే పార్టీ నుంచి బయటకు వచ్చి టీవీకీలో చేరుతారని చెప్పి. అలా కనుక జరిగితే 10 + 15 మొత్తం 25 మందితో ఇటు టీవీకీలో జాయిన్ అయితే 27 మంది 105 + 8 108 + 5 అనుకుంటే 113 + ఒక 20 అంటే 133 వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి క్లియర్ కట్ గా మ్యాండేట్ ఇక్కడ వచ్చేస్తుంది. అంటే పార్టీలతో పొత్తు అవసరం లేదు, అలా అని చెప్పి తెగతంపులు అవసరం లేదు. ఈ టాక్టికల్ మూవ్ కూడా పడే అవకాశం ఉంది. అందుకే విజయ్ చాలా తెలివిగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఏకంగా ఓత్ టేకింగ్ సెరమనీ నుంచి ఒక 2 weeks టైం, ఒక 2 వారాలు నాకు టైం ఇవ్వండి, నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి చెప్పడానికి కారణం ప్రతి అడుగుని ఆచితూచి విశ్లేషించి అడుగు వేస్తున్నారు విజయ్ అనుకోవడంలో అతిశక్తి లేదు. చాలా జాగ్రత్తగా అండ్ ఈ రోజు ఆ ట్వీట్ పరిశీలించినప్పుడు కూడా అదే అభిప్రాయం రెప్లికేట్ అవుతోంది కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద